ఇలా చూడండి బండన్నయ్య, మనం వచ్చిన పని అయిపోయింది. తినడం కూడా పూర్తయింది, లస్సీ కూడా తాగేశాం. ఈ బిల్లుని ఇవ్వండి, 606 రూపాయలు. అరే ఏంటయ్యా నువ్వు? నిజం చెప్పాలంటే నువ్వే పెద్ద వ్యాపారిలాగా ఉన్నావు. నువ్వు తిన్నందుకు, నువ్వు తాగిన లస్సీకి నన్ను బిల్లు కట్టమంటున్నావే, అంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యానేనయ్యా. నేను ఎన్నో బిజినెస్లు చేసి చూశాను, కానీ నేను ఈ నీళ్ళ బిజినెస్ చేయలేకపోతున్నాను. దీనికి ఎందుకు దిగులు పడతా మిత్రమా? ఇప్పుడు ఐఎమ్ హియర్ మిత్రమా. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, ఏమంటావ్? అది ఏం ఐడియా మిత్రమా? ఒక ప్లాన్ ఉంది మిత్రమా. నగరంలో అందరికి ఎక్కడ నీళ్లు దొరుకుతున్నాయో అది మన కైవసం చేసుకుందాం మిత్రమా. ఆ తర్వాత జనాలు వేరే దారి లేనట్టు చచ్చినట్టు మన నీళ్ళే కొంటారు, ఏమంటావ్? శబాష్ 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 శబాష్. నేను ఎప్పుడు బాగా స్నానం చేసి శుభ్రంగా ఉందామని ఆశపడుతూ ఉంటాను. దానికి తగ్గ పిక్చర్ కూడా ఉంది, అనుమానమా? అరే ఇదేమిటి, నీళ్లు చుక్క చుక్క పడుతున్నాయి. అదే కదా, ట్యాప్ క్లోజ్ అయిపోయింది. చెట్లకు రోజు నీళ్లు పెట్టాలి. ఉదయం హనీకి నీళ్లు పోసారు, ఇప్పుడు మీకు పోస్తున్నాను. ఏమిటి సడన్ గా నీళ్లు ఆగిపోయాయి? అరే ఏంటిది, కొలాయిలో నీళ్ళు రావడం లేదు. చాలా దాహంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఇందులో నీళ్ళు వస్తాయేమో చూస్తాను. మిత్రమా, నువ్వు ఏం చేస్తున్నావు? ఇది నీళ్లు పోసే పైపు, బన్నీ పైపు కాదు. ఏ జోర్దార్, నీళ్ళు ఎక్కడ దొరకడం లేదు. నీళ్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి? లోపలే ఉంటాయి. నీళ్లు లోపల ఉన్నాయేమో చూద్దాం. ఎవరైనా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు.
ఇంట్లో నీరంతా ఖాళీ అయిపోయింది. నేను టాబ్లెట్ కూడా పేపర్ లో నీళ్లు అని రాసి దాంతో మింగాను. రేయ్, ఈ హనీ నీళ్లకి డబ్బు కట్టి ఉండడు. అదే నేను హనీని కదా చూడతాన్ని. హనీ ఇదిగో ఎక్కడున్నాడు? ఏ ఫ్రెండ్స్, బయట ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో చూద్దాం, పదండి. ఇదిగో పొప్పెట్, ఈ టవల్ తో నీ మొహాన్ని తుడుచుకో. ఎంతసేపు నీ కళ్ళు కనపడగా నన్నే కొడుతూ ఉంటావు. ఆ? ఏమైంది? నీళ్ళ కోసమా కొట్టుకుంటున్నారు? ఏంటి అక్కడ చాలా మంది జనం ఉన్నారు. చాలా మంచి ప్లాన్ ఇచ్చావయ్యా నువ్వు. జనం నీళ్లతోనే చేతులు కడుగుతారు, కానీ మనం ఆ నీళ్ళనే కడిగి తీసేసాము. ఇలా చూడు తమ్ముడు, ఈ కార్ పేపర్లు పెట్టుకుని మంచి నీళ్ళు ఇవ్వు, బాగా దాహంగా ఉంది. అవునండి, కారు కడగాలంటే నీళ్లు కొనాలి కదా, కారునే ఇచ్చేసాను. ఇప్పుడు ఎందుకు నీళ్లు? ఇలా చూడు బాబు, ఆ కారుని తిరిగిచ్చాయి. ఒకసారి ఇస్తే ఇచ్చిందే, మళ్ళీ రిటర్న్ ఇచ్చే అలవాటు మా బామ్మకే లేదు. అందరూ బాగా వినండి, ఒక్క బాటిల్ 100 రూపాయలు, ఒక్క బాటిల్ 100 రూపాయలు, ఒక్క బాటిల్ 100 రూపాయలు. అరే ఏంటిది ఖాళీగా ఉంది? 100 రూపాయలకి బాటిల్ మాత్రమే దొరుకుద్ది. నీళ్లు కావాల్సి ఉంటే ఇంకా 2000 ఇవ్వాల్సి ఉంటుంది. అరే, ఈ నీళ్ళ రేటు చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. రేయ్, నీ కంట్లో వచ్చే నీటిని కాఫీలో మాత్రం వేయగలమా? నీళ్లు మనం తీసుకునే తీరాలి. ఏ ఫ్రెండ్స్, సిటీలో ఎక్కడ నీరు రావడం లేదు, కానీ వీళ్ళకి మాత్రం నీరెలా వచ్చి ఉంటుంది? అంటే ఏదో తప్పు జరిగింది, ముందు అదేంటో కనిపెట్టాలి. పదండి వెళ్దాం. ఈ పైప్ లైన్లు వాళ్ళ షాప్ వరకు వెళ్తున్నాయి. దీని అర్థమేంటో మీకు తెలిసింది కదా. ఇప్పుడు అర్థమయ్యింది. నాకు తెలిసిపోయింది. మీరందరూ ఏం అర్థం చేసుకున్నారు? నాకు కూడా చెప్పండి. ఓ, అయితే మీ అందరికీ విషయం అంతా తెలిసిపోయిందా? ఏం తెలిసింది? నాకు కూడా కాస్త చెప్పొచ్చు కదా. అరే, వీళ్ళందరికీ అన్ని తెలిసిపోయాయి. అయితే వీడు వచ్చేసాడు, వీడికి కూడా మొత్తం తెలిసిపోయింది అనుకుంటాను, కానీ నాకు మాత్రం ఏమీ తెలియడం లేదే. అని వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవడం కోసం సిటీలో అన్ని చోట్ల నీటిని దొంగిలించారు. అలాగా? ఇదే విషయమా? ఆ? ఏంటి ఇదే విషయమా? ఇప్పుడే నేను వాళ్ళ అంతు చూస్తాను. అరే, అందరూ ముందు ఇది చూడండి, దీంట్లో ఏం రాసి ఉందో. అందులో ఏం రాసుంది? ఏమి రాస్తుంది? ఈ దెబ్బ మీరు నీటిని దొంగిలించినందుకు. ఈ దెబ్బ వాళ్ళకే మీరు నీళ్లు వదిలినందుకు. ఇప్పుడు ఈ దెబ్బ ప్రజలను మీరు మోసం చేసినందుకు. అరే, వీడెందుకు ఇప్పుడు మనల్ని కొట్టాడు? చంప మీద దోమ కూర్చొనుంది.
అందరూ మమ్మల్ని కొట్టొద్దు, అందరూ మమ్మల్ని కొట్టొద్దు, అందరూ మమ్మల్ని కొట్టొద్దు, అందరూ మమ్మల్ని కొట్టొద్దబ్బా. సరే సరే మేము అందరినీ కొట్టము, ఒక్కొక్కరిగా కొడతాము. అరే మమ్మల్ని కొట్టకండి అయ్యా, మేము మీ దగ్గర క్షమాపణ అడుగుతాం. ఏదో మేము తెలియక తప్పు చేస్తామయ్యా. అందరి నీళ్లు మీరు తాగారు కదా, ఇప్పుడు జైలుకొచ్చి అక్కడ తాగండి నీళ్లు.